మై డియర్ స్టూడెంట్స్. నిన్నటి వరకు మనము సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ చేసినాం. ఇది భారత్ స్కిల్స్లో నుంచి మనకు ఆన్లైన్లో వచ్చేటువంటి మోక్ టెస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ 262 క్వశ్చన్ బిట్స్ చూసినాము. ఇది ఫస్ట్ ఇయర్లోటివి. ఇప్పుడు సెకండ్ ఇయర్లోటివి ఫిట్టర్ ట్రేడ్కి సంబంధించి సెమిస్టర్ 2లో మోడల్ 1లో డ్రిల్లింగ్ అనేటువంటి చాప్టర్ కాడి నుంచి స్టార్ట్ చేసినారు ఇది. సో ఇక్కడ మనము దాదాపు 216 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. జస్ట్ మీరు అర్థం చేసుకొని దీన్ని ఆన్సర్ ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్లలో మ్యాక్సిమం వీటిల్లో నుంచే క్వశ్చన్లు వస్తాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్, ఒకటో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యాంగిల్ మార్క్డ్ ఎక్స్ ఇన్ రీమర్. ఈ రీమర్లో యాంగిల్ అనేది ఒకటి మార్క్ చేసినారు. ఇట్లా పొడవు లైన్ వేసినాడు, సెంటర్ లైను, దాని పక్కనే యాంగిల్ ఉంది. ఈ కటింగ్ యాంగిల్, ఈ రీమర్ యొక్క కటింగ్ యాంగిల్ వచ్చేసి జస్ట్ అక్కడ చూపిస్తూ వచ్చినాడు అనమాట. సో ఆ యాంగిల్ ఏమంటారు అంటున్నాడు. రేక్ యాంగిలా, ఫ్లూట్స్ యాంగిలా, హెలెక్స్ యాంగిలా, క్లియరెన్స్ యాంగిలా, ఏది అంటున్నాడు. మనకు ఇది వచ్చేసి పొడవులో తీసుకొని యాంగిల్ చూపిస్తున్నాడు కాబట్టి ఇది మనకు హెలెక్స్ యాంగిల్ అవుతుంది అనమాట. సో మనకు ఇది హెలెక్స్ యాంగిల్, సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫినిషింగ్ ద డ్రిల్డ్ హోల్. డ్రిల్లింగ్ వేసిన తర్వాత ఆ హోల్ను ఫినిషింగ్ చేయడానికి తర్వాత చేసేటువంటి ఆపరేషన్ ఏంది. రీమింగా, స్పాట్ ఫేసింగా, కౌంటర్ బోరింగా, కౌంటర్ సింకింగా. రీమింగ్ అనేది నెక్స్ట్ ఆపరేషన్ అనమాట. అంటే డ్రిల్ హోల్ రఫ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఫినిషింగ్ చేసుకోవడానికి రీమింగ్ చేసి ఫినిషింగ్ చేస్తాం అనమాట. సో దానికి రెండవది ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మూడవది వై హ్యాండ్ రీమర్స్ హ్యావ్ అన్ఈవెన్ స్పేసింగ్ ఆఫ్ టీత్. అంటే టీత్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఒకే యాంగిల్లో ఒకదానికి ఎదురుగా ఒకటి ఉండవు అనమాట. ఒకటి 56 డిగ్రీలు ఉంటే, ఒకటి 54 డిగ్రీలు ఉంటే, ఇంకోటి 52 డిగ్రీలు ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు అట్లా అన్ఈవెన్ స్పేసెస్లో ఉంటాయి అంటున్నాడు. కారణం వచ్చేసి ఇక్కడ ఏ వచ్చేసి రెడ్యూస్ చాటరింగ్, పి వచ్చేసి రిమూవ్ మోర్ మెటల్, సి వచ్చేసి ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ, డి వచ్చేసి ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద టూల్. సో ఇక్కడ ఏది కరెక్టు అంటున్నాడు. మనకు ఇక్కడ రెడ్యూస్ చాటరింగ్ అనేది ముఖ్యం. అంటే అదుర్లను నివారించడానికి మనము రీమర్ యొక్క కటింగ్ ఎడ్జెస్ అన్ని కూడా ఒకే ఈక్వల్గా ఉండకుండా డిఫరెంట్ ఒక 4-5 డిగ్రీలు పక్కకు ఉంటాయన్నమాట. నాలుగవది ఫోర్త్ వన్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ క్లియరెన్స్ యాంగిల్ ఇన్ ట్విస్ట్ డ్రిల్. ట్విస్ట్ డ్రిల్లో ఉన్నటువంటి క్లియరెన్స్ యాంగిల్ యొక్క ఉపయోగం ఏమిటి అంటున్నాడు. ప్రివెంట్ రఫ్ హోల్స్, ప్రివెంట్ ఓవర్ సైజ్ హోల్స్, ప్రివెంట్ అన్ఈక్వల్ యాంగిల్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్, ప్రివెంట్ ఫ్రిక్షన్ ఆఫ్ డ్రిల్ బిహైండ్ ద కటింగ్ ఎడ్జ్. సో మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ డి వచ్చేసి మనకు ప్రివెంట్ ఫ్రిక్షన్ ఆఫ్ డ్రిల్ బిహైండ్ ద కటింగ్ ఎడ్జ్. అంటే కటింగ్ ఎడ్జ్ వెనక భాగంలో ఎక్కడైతే ఫ్రిక్షన్ డెవలప్ అవుతూ ఉంటుందో అట్లా ఫ్రిక్షన్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా టూలు బాగా హీట్ ఎక్కిపోయి ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అట్లా ఫ్రిక్షన్ తగ్గియడానికి కోసం అని చెప్పేసి దాంట్లో క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇచ్చిట్టాడు అనమాట. తర్వాత వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ కౌంటర్ షింకింగ్ ఫర్ రివిటింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి కౌంటర్ షింక్ యాంగిల్ ఎంత అని అంటున్నాడు. కౌంటర్ షింక్ యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ 75 డిగ్రీ, 80 డిగ్రీ, 90 డిగ్రీ, 120 డిగ్రీ. ఇక్కడ మనకు 75 డిగ్రీ అనేది కరెక్ట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి కొద్దిగా. కౌంటర్ షింకింగ్ అనేదానికి 75 డిగ్రీస్. కౌంటర్ షింకింగ్ అనేదానికి రివిటింగ్ చేయడానికి అవసరమైనటువంటి యాంగిల్ వచ్చేసి 75 డిగ్రీ. తర్వాత ఆరోది వచ్చేసి వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ఓవర్ హీటెడ్ డ్రిల్ వెయిల్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు డ్రిల్ బిట్ ఎందుకు ఎక్కువ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. డ్రిల్ హెల్డ్ నాట్ కరెక్ట్లీ కాదు, వర్క్ ఈజ్ నాట్ రిజిడ్లీ హెల్డ్ కాదు, క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ ఇన్కరెక్ట్, ఫ్లూట్స్ ఆర్ క్లగ్డ్ విత్ చిప్స్. సో ఇక్కడ మనకు క్లియరెన్స్ యాంగిల్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక డ్రిల్ మనకు తొందరగా హీట్ ఎక్కుతుంది అనమాట. సో అది మనకు క్లియరెన్స్ యాంగిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. క్లియరెన్స్ యాంగిల్ కరెక్ట్గా లేకపోతే డ్రిల్ వెనక భాగంలో రాసుకొని హీట్ ఎక్కుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్లియరెన్స్ యాంగిల్ ఇక్కడ ఇచ్చినటువంటిది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. 7వ 7th one, what is the name of the operation
టు ఎన్లార్జ్ ద హోల్ ఫర్ గివన్ డెప్త్. గివన్ డెప్త్ అంటున్నాడు అంటే మనము ఒక హోల్ వేసిన తర్వాత ఆ హోల్కు ఎంత డెప్త్ అది ఓవర్ సైజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్లార్జ్ చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు అంటున్నాడు. ఎందుకంటే కౌంటర్ బోరు వేయడానికి అనుకూలమైనటువంటి డెప్త్ ఇచ్చింటాడు అనమాట. అంటే స్క్రూ హెడ్ యొక్క, అంటే అలెన్ స్క్రూ హెడ్ యొక్క భాగము బాడీలో నుంచి పైన కాని రాకుండా లోపలనే ఉండేటట్టుగా స్పాట్ ఫేసింగ్ చేసుకోవడానికి, కౌంటర్ బోరింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం అనమాట. సో అట్లా కౌంటర్ బోరింగ్ చేసుకోవడానికి డెప్త్ ఇచ్చింటాడు. ఆ డెప్త్ని ఏమంటారు అంటున్నాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ టు ఎన్లార్జ్ ద హోల్ ఫర్ గివన్ డెప్త్. ఇచ్చినటువంటి డెప్త్ కోసము చేసేటువంటి ఎన్లార్జింగ్ ఆపరేషన్ ఏమంటారు అంటారు, కౌంటర్ బోరింగ్ అంటారు అనమాట. అర్థమైంది కదా, కౌంటర్ బోరింగ్. 8వది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద క్లియరెన్స్ యాంగిల్ ఆఫ్ డ్రిల్ ఈజ్ మోర్. క్లియరెన్స్ యాంగిల్ అనేది మరి ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటున్నాడు. కటింగ్ ఎడ్జ్ విల్ బి బ్లెంట్. కటింగ్ ఎడ్జ్ అనేది బ్లెంట్ అయిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. బి వచ్చేసి కటింగ్ ఎడ్జ్ విల్ నాట్ బి షార్ప్. కటింగ్ ఎడ్జెస్ అనేవి షార్ప్ ఉంటాయి, కానీ ఇది కరెక్ట్ కాదు. కటింగ్ ఎడ్జ్ విల్ బికమ్ వీక్, ఇది కరెక్ట్. కటింగ్ ఎడ్జ్ విల్ బికమ్ వీక్ అంటే కటింగ్ ఎడ్జ్లన్నీ చాలా వీక్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక ముచ్చుకత్తిని కానీ గ్రైండింగ్ బట్టి బాగా షార్పనింగ్ చేసి ఎక్కువ లెంగ్త్లో ఎక్కువ షార్పనింగ్ చేసినాం అనుకోండి, అది ఊరికే ఇరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట, వీక్ అయిపోతుంది. అందుకని సి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 9వది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పిండిల్ రన్నింగ్ అవుట్ ఆఫ్ సెంటర్ వేల్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు డ్రిల్ స్పిండిల్ అనేది కరెక్ట్గా సెంటర్లో తిరగకుండా పక్కకు తిరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటున్నాడు. డ్రిల్ విల్ బ్రేక్, డ్రిల్స్ ఆర్ ఓవర్ హీటెడ్, డ్రిల్ మేకర్ ఆఫ్ హోల్, ఓవర్ సైజ్డ్ హోల్స్ ఆర్ మేడ్. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. మనం పాత డ్రిల్లింగ్ మిషన్లలో అది ఎక్కువ బేరింగ్లన్నీ అరిగిపోయి ఎక్కువ ఊగలాడుతుంటుంది, ఇది డ్రిల్ బిట్ ఒక స్పిండిల్. అలాంటి దాంట్లో మనం డ్రిల్లింగ్ చేస్తే కన్నా ఆ డ్రిల్లు మనం 10 mm వేస్తే అది 10.5 వస్తుంది అనమాట, ఓవర్ సైజ్ హోల్స్ వస్తాయి. సో అదే ఆడ కారణం. మనకు స్పిండిల్ అనేది కరెక్ట్గా సెంటర్లో రన్నింగ్ కాకుండా అవుట్ ఆఫ్ సెంటర్లో రన్నింగ్ అయితే కన్నా ఓవర్ సైజ్ హోల్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ డి కరెక్ట్ ఆన్సర్. 10వది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఆఫ్ ద థ్రెడ్. ఇక్కడ ఈ థ్రెడ్ యొక్క ఇచ్చినటువంటి సైజును ఏమంటారో అంటున్నాడు. ఇది పిచ్ అనమాట, మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి పిచ్. సో ఇక్కడ సి వచ్చేసి కరెక్ట్. రూటు, ల్యాండ్, పిచ్, ఫ్లాంక్ అన్నాడు కదా, ఇది పిచ్ అనేది కరెక్ట్. 11వది, 11th వన్, వాట్ ఏ రిప్రజెంట్స్ ఇన్ గ్రైండింగ్ వీల్. స్పెసిఫికేషన్ 32A 46H 8V అనే దానిలో గ్రైండింగ్ వీల్లో ఏ అనేది దేన్ని సూచిస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనము పోయినసారి ఈ క్లాసులు చెప్పుకుంటా పోయేటప్పుడు దీని గురించి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. 32A అనేది ఏంది, 46H అనేది ఏంది, 8V అనేది ఏంది అనేది మనం బాగా చెప్పుకున్నాం. సరే, ఇక్కడ మనకు ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నాడు. ఏ వచ్చేసి మనకు గ్రేడ్ కాదు, గ్రెయిన్ సైజు కాదు, టైప్ ఆఫ్ బాండ్ కాదు, టైప్ ఆఫ్ అబ్రసైన్. అంటే లోపల ఉన్నటువంటి అణు నిర్మాణం యొక్క అణువుల గురించి ఏ అనేది చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 12th వన్, వాట్ ఈస్ టు బి డన్ ఆఫ్టర్ డ్రెస్సింగ్ ద గ్రైండింగ్ వీల్ టు రన్ కాన్సెంట్రిక్. ఇక్కడ డ్రెస్సింగ్ వీల్ను స్పిండిల్కి ఎక్కిచ్చేసి డ్రెస్సింగ్ చేస్తాం. డ్రెస్సింగ్ చేసిన తర్వాత అది సెంటర్లో తిరగడానికి చేసేటువంటి ఆపరేషన్, చేసేటువంటి పని ఏంది, గ్రైండింగ్ వీల్ టు రన్ కాన్సెంట్రిక్. అంటే సెంటర్లో వీలు షాఫ్ట్తో పాటు కరెక్ట్ కాన్సెంట్రిక్లో తిరగాలంటే మనం ఏం చేయాలా, దాన్ని డ్రెస్సింగ్ చేసిన తర్వాత ట్రూయింగ్ చేయాలన్నా, గ్లేజింగ్ చేయాలన్నా, లోడింగ్ చేయాలన్నా, డ్రెస్సింగ్ చేయాలన్నా. సో మనకు అంటే స్పిండిల్కు వీల్ ఎక్కించిన తర్వాత అది కరెక్ట్గా సెంటర్లో తిరగదు, దాన్ని ట్రూయింగ్ చేయాలి. ట్రూయింగ్ అంటే తెలుసు కదా, మనం 4J చెక్లో ట్రూయింగ్ చేస్తాం, అంటే పీసు కరెక్ట్ సెంటర్లో తిరిగేటట్టు చేసుకుంటాం అనమాట, దాన్ని ట్రూయింగ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. 13th వన్, వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ బ్లాస్ట్ ఫర్నెస్. బ్లాస్ట్ ఫర్నెస్లో నుంచి మనకు ఏ ప్రోడక్ట్ బయటకు వస్తుంది అంటున్నాడు. సో పిగ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్, మ్యాలబుల్ ఐరన్. ఇక్కడ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. పిగ్ ఐరన్ను బ్లాస్ట్ ఫర్నెస్లో నుంచి బయటికి తీస్తారు. పిగ్ ఐరన్ అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 14th వన్, విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ మ్యాగ్నెట్స్ అండ్ బాల్ బేరింగ్ అండ్ కటింగ్ టూల్స్. బాల్ బేరింగ్లను, కటింగ్ టూల్లను
మ్యాగ్నెట్లను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ ఏది అంటున్నాడు. కోబాల్టా, క్యాడ్మియమా, వెనడియమా, మ్యాలబులా. సో మనకు ఇక్కడ కోబాల్ట్ అనేది కరెక్ట్. కోబాల్ట్ తోటి ఎక్కువ మనం బాల్ బేరింగ్స్ కానీ కటింగ్ టూల్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ తయారు చేసుకుంటాం. కోబాల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే డి కాదు, ఏ. తర్వాత 15th, హౌ మచ్ కాపర్ కంటైన్స్ ఇన్ ప్యారైటీస్ ఓర్. అంటే మనకు కాపర్ దొరికేటువంటి ఓర్లలో 2 రకాల ఓర్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ ఓర్లలో ఒకటి వచ్చేసి ప్యారటైస్ ఓర్ అంటే ఖనిజం, ముడి ఖనిజం. ఈ ఖనిజంలో కాపర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటున్నాడు. సో మనకు ఇక్కడ 32% కాపర్ ఉంటుంది అనమాట. 32% కాపర్ ఉంటుంది. సో బి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 16, విచ్ మెటల్ ఈస్ రెసిస్టెంట్ టు మెనీ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ను తట్టుకోగలిగినటువంటి మెటీరియల్ ఏది అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు టిన్ను, నికెల్, లెడ్, క్రోమియం. టిన్ అనేది మనకు తగరం, ఇది జస్ట్ ఫుడ్ ఐటమ్స్కు ఉపయోగిస్తారు. నికెల్ అనేది అలాయ్ మెటల్, అది కాదు. లెడ్ వచ్చేసి మనకు ఎక్కువగా యాసిడ్స్కు కవర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే యాసిడ్స్కు తట్టుకునేటువంటి మెటీరియల్ వచ్చేసి లెడ్ అనమాట. సో అక్కడ మనకు లెడ్ అనేది సి అనేది కరెక్ట్ ఆన్సర్. 17వది, వాట్ ఈజ్ ద యూస్ ఆఫ్ టెలిస్కోపిక్ గేజ్. టెలిస్కోపిక్ గేజ్ అంటే తెలుసు కదా ఈజీగా. టెలిస్కోపిక్ గేజ్ యొక్క ఉపయోగం ఏంటి అంటారు. మెషర్ ద డెప్త్, మెషర్ ఎక్స్టర్నల్ డైమెన్షన్స్, మెషర్ యాంగులర్ డైమెన్షన్స్, మెషర్ సైజ్ ఆఫ్ హోల్స్ అండ్ స్లాట్స్. సో ఇక్కడ మెజర్ సైజ్ ఆఫ్ హోల్స్ అండ్ స్లాట్స్ అంటే హోల్లో ఉన్నటువంటి స్లాట్లను తెలుసుకోవడానికి టెలిస్కోపిక్ గేజ్ను ఉపయోగిస్తారు. 18th one, విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ టు రిమూవ్ ద బ్రోకన్ స్టడ్ ఓవర్ వెరీ నియర్ టు ద సర్ఫేస్కి ఆనుకొని ట్యాప్ కానీ ఇరిగిపోతే ఏ పద్ధతిలో ఆ ట్యాప్ కాదు స్టడ్ అన్నాడు ఇక్కడ. స్టడ్ను ఏ విధంగా మనం బయటికి తీయాలా అంటున్నాడు. ఈజ్ అవుట్ మెథడ్, మేకింగ్ డ్రిల్ హోల్, ప్రిక్ పంచ్ మెథడ్, యూజింగ్ స్క్వేర్ టేపర్ పంచ్. ఇక్కడ మనము మేకింగ్ డ్రిల్ హోల్ అంటే ఈజీగా డ్రిల్ చేస్తే ఈజీగా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అంటే ఇది లాస్ట్లో చేయాల్సినటువంటి ఆపరేషన్. అంటే ప్రిక్ పంచ్ మెథడ్లో మనం బయటికి తీసేసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రిక్ పంచ్ మెథడ్లో రాకపోతే కన్నా డ్రిల్ హోల్ వేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనకు సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ప్రిక్ పంచ్ మెథడ్ తోటి రివర్స్ కొడతా పోతూ ఉంటే కానీ అది వెనక్కి తిరిగి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత 19th one, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ కౌంటర్సింగ్ హెడ్ స్క్రూ. కౌంటర్సింగ్ హెడ్ స్క్రూ యొక్క యాంగిల్ ఎంత అంటున్నాడు. 16, 19, 105, 120. సో ఇక్కడ మనకు కౌంటర్ సింకింగ్ హెడ్ స్క్రూ యొక్క యాంగిల్ వచ్చేసి మనకు 90 డిగ్రీ అనమాట. ఇది కౌంటర్ సింకింగ్ అంటే బి వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 20వది, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఇన్ డ్రిల్ బిట్ మార్క్డ్ యాస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ మార్క్ ఇచ్చినాడు. ఈ యాంగిల్ను ఏమంటారు అంటున్నాడు. చిజిల్ యాంగిల్, రేక్ యాంగిల్, పాయింట్ యాంగిల్, లిప్ క్లియరెన్స్ యాంగిల్. సో ఇక్కడ మనకు లిప్ క్లియరెన్స్ యాంగిల్ అనమాట. ఇది లిప్ అవుతుంది. ఈ లిప్ యొక్క ఇది లిప్ యాక్చువల్గా. ఈ లిప్ యొక్క యాంగిల్ని వచ్చేసి మనము లిప్ క్లియరెన్స్ యాంగిల్ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి బాగా, లిప్ క్లియరెన్స్ యాంగిల్. 21, విచ్ యాంగిల్ ఈస్ డిటర్మైన్డ్ బై ద హెలక్స్ యాంగిల్ ఇన్ డ్రిల్లింగ్ బిట్. డ్రిల్ బిట్ యొక్క హెలక్స్ యాంగిల్ మనము ఏ ప్రాంతంలో చూపిస్తామంటున్నాడు. పాయింట్ యాంగిలా, రేక్ యాంగిలా, చిజిల్ యాంగిలా, క్లియరెన్స్ యాంగిలా. ఇక్కడ మనకు 21 కదా. విచ్ యాంగిల్ ఈస్ డిటర్మైన్డ్ బై ద హెలక్స్ యాంగిల్ ఇన్ డ్రిల్లింగ్. రేక్ యాంగిల్ అనమాట. ఇది పాయింట్ యాంగిల్ కదా, రేక్ యాంగిల్ డిటర్మైన్డ్ బై ద హెలక్స్ యాంగిల్ను మనము రేక్ యాంగిల్ అని కూడా అనవచ్చు. తర్వాత 22, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ రీమర్ యొక్క ఉపయోగమైంది. డ్రిల్ ఏ హోల్ వేసుకోవడానికి రీమర్ ఉపయోగపడుతుందా, లేకపోతే ఎన్లార్జింగ్ ఏ హోల్ను ఇంకా పెద్ద చేయడానికి ఉపయోగపడుతుందా, థ్రెడ్డింగ్ హోల్లో థ్రెడ్ వేసుకోవడానికి ఉపయోగపడుతుందా, ఫినిషింగ్ టు కరెక్ట్ సైజ్ ఆఫ్ ద డ్రిల్డ్ హోల్. ఇది కరెక్ట్ ఆన్సర్. డి వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్.
వేసినటువంటి డ్రిల్ హోల్లో పక్క యాక్యురసీ కోసం చేసేటువంటి ఆపరేషన్ రీమింగ్ అనమాట. 23rd, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ టైప్ ఎన్ ట్విస్ట్ డ్రిల్స్? అంటే మనకు టైప్ ఎన్ ట్విస్ట్ డ్రిల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. యూజ్డ్ ఫర్ హార్డ్ మెటల్స్, యూజ్డ్ ఫర్ బ్రిటిల్ మెటల్స్, యూజ్డ్ ఫర్ సాఫ్ట్ అండ్ టఫ్ మెటీరియల్స్, యూజ్డ్ ఫర్ నార్మల్ లో కార్బన్ స్టీల్. సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. యూజ్డ్ ఫర్ నార్మల్ లో కార్బన్ స్టీల్ కోసం ఈ టైప్ ఎన్ అనేటువంటిది ఉపయోగిస్తామన్నమాట. 24th, విచ్ రీమర్ విల్ హ్యావ్ ఏ లాంగ్ టేపర్ లీడ్? అంటే పొడవుగా ఉన్నటువంటి టేపర్ లీడ్ యొక్క రీమర్ ఏ రకానికి చెందింది అంటున్నాడు. హ్యాండ్ రీమరా, సాకెట్ రీమరా? ఇక్కడ మనకు బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్, అది సాకెట్ రీమర్ అవుతుంది. తర్వాత వచ్చేసి సి వచ్చేసి మిషన్ రీమరు, డి వచ్చి హెలికల్ ఫుట్ రీమర్. సో మనకు బి వచ్చేసి సాకెట్ రీమర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. 25th, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పైలట్ ఇన్ ద హ్యాండ్ రీమర్ విత్ పైలట్? ఇప్పుడు రీమర్కు పైలట్ ఉందనుకోండి, ఆ పైలట్ యొక్క ఉపయోగం ఏంది, ఫంక్షన్, అది చేసేటువంటి ఫంక్షన్ ఏంది? కీప్ సైజ్ ఆఫ్ హోల్ యాక్యురేట్, రిమూవ్స్ ద బర్స్ ఫ్రమ్ ద హోల్, ప్రొవైడ్ స్మూత్ ఫినిషింగ్ ఆఫ్ రీమర్, కీప్ రీమర్ కాన్సెంట్రిక్ విత్ హోల్ టు బి రీమ్డ్. ఇది డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అంటే రీమరు కరెక్ట్గా హోల్లో కరెక్ట్ సెంటర్లో లొకేట్ కావడం కోసం ఆ పైలట్ అనేది రీమర్కు ఏర్పాటు చేసి ఉంటారు అనమాట. తర్వాత 26, సో ఇక్కడ మనకు డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 26, విచ్ డిసైడ్స్ ద పాయింట్ యాంగిల్ ఆఫ్ డ్రిల్? డ్రిల్లో పాయింట్ యాంగిల్ ఏది డిసైడ్ చేస్తుంది అంటున్నాడు. ఏ వచ్చేసి డ్రిల్ మెటీరియల్, బి వచ్చేసి జాబ్ మెటీరియల్, సి వచ్చేసి కటింగ్ స్పీడు, డి వచ్చేసి సైజ్ ఆఫ్ ద డ్రిల్. సో మనకు ఇక్కడ జాబ్ మెటీరియల్ని బట్టి మనము డ్రిల్ యాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే డ్రిల్ మెటీరియల్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు ఇది హై స్పీడ్ స్టీల్ అని. జాబ్ మెటీరియల్ అంటే ఏ జాబ్కి అయితే మనం హోల్ వేస్తున్నామో దాని యొక్క మెటీరియల్ ఏ హార్డ్గా ఉందా మెత్తగా ఉందా చూసుకొని దాని డ్రిల్ యాంగిల్ను మనం తయారు చేసుకుంటాం కాబట్టి అది జాబ్ మెటీరియల్. బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 27th, వాట్ ఈజ్ ద డ్రిల్ సైజ్ ఆఫ్ ఫర్ రీమింగ్ ఏ 10 mm హోల్ ఇఫ్ అండర్ సైజ్ ఈస్ 0.2 mm అండ్ ఓవర్ సైజ్ ఈస్ 0.05 mm? ఇక్కడ మనకు అండర్ సైజ్ అంటే ఏంది, ఓవర్ సైజ్ అంటే ఏంది అంటే ఇక్కడ మనకు 0.2 mm అనేది అండర్ సైజు అంటే తగ్గించుకోవాల్సినటువంటి సైజు, లేకపోతే తగ్గినటువంటి సైజు. అంటే మనం 10 mm డ్రిల్ వేస్తున్నాము, దాంట్లో 10 mm డ్రిల్ వేస్తే కన్నా దానికి మనము ఖచ్చితంగా 10 mm వేస్తే కానీ అది 0.2 mm తగ్గించుకొని వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఓవర్ సైజ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఓవర్ సైజ్ వస్తే కానీ 0.5 ఓవర్ సైజ్ వస్తుంది. అంటే మనము ఏ డ్రిల్ వేసినా కూడా పక్కాగా 10 mm డ్రిల్ వేసినాం అనుకోండి, అది 10.05 ఉంటుంది. అది ఓవర్ సైజ్. అంటే ఏ డ్రిల్ పెట్టేసినా కూడా హోల్ అనేది పెద్దగానే అవుతుంది, ఎక్కువ వస్తుంది అనమాట. 0.5 mm అంటే 0.05 mm అంటే 10 mm వేస్తే కానీ 10.05 mm పెద్దగానే ఉంటుంది కానీ చిన్నగా కాదు. సో ఇక్కడ 0.2 mm అనేది అండర్ సైజ్ అన్నాడు. అండర్ సైజ్ అంటే తగ్గాల్సినటువంటి సైజు, దేనికి ట్యాప్ కొరకు తగ్గాల్సినటువంటి సైజు అనమాట. సో ఈ రెండు కలుపుకొని మనము వేయాల్సినటువంటి సైజు ఏది అంటున్నాడు. సో ఇక్కడ మనకు 9.75 8.5 అన్నాడు, 9.75 అన్నట్టు, 10 mm అన్నాడు, 10.25 అన్నాడు. ఇక్కడ 9.75 ట్యాపు డ్రిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 mm డ్రిల్ ఎందుకు వేస్తున్నాము అంటే మనము 12 mm ట్యాప్ వేసుకోవడానికి 10 mm డ్రిల్ వేస్తామన్నమాట. ఇది బిఎస్డబ్ల్యూ కాదు, బిఏ థ్రెడ్ అంటే మామూలుగా మనం వేసేటువంటి థ్రెడ్ ట్యాప్స్లలో బిఎస్డబ్ల్యూ కాకుండా బిఎస్పి కాకుండా బిఏ థ్రెడ్ వేసేటప్పుడు 12 mm ట్యాప్ వేసేటప్పుడు అది ట్యాప్ మనకు ఖచ్చితంగా 10 mm డ్రిల్ వేసినాం అనుకోండి, అప్పుడు 10.02 వస్తుంది. యాక్చువల్గా మనకు ఉండాల్సినది అది 9.75 ఉంటే కన్నా, అంటే అండర్ సైజ్ మనం తీసుకోవాల్సింది 0.2 mm అండర్ సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మెటీరియల్ తగ్గాలన్నమాట. తగ్గితే కానీ ఆటోమేటిక్గా ట్యాప్ అనేది మనకు ఈజీగా వచ్చి షార్పనింగ్ ఆఫ్ థ్రెడ్ అంటే వీ షేపు
బాగా కరెక్ట్గా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట థ్రెడ్. అందుకని చెప్పేసి మనము 9.75 mm వేసుకుంటాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. దయచేసి బాగా అర్థం చేసుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమైన ఏంటి కన్నా గుర్తుపెట్టుకోగలిగితే కన్నా ఇవే క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనము ఈజీగా పాస్ కావడానికి అర్థం చేసుకోవచ్చు, ఈజీగా పాస్ కావడానికి ట్రై చేయొచ్చు. సో ఇది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మనము సిబిఎస్ ఎగ్జామ్స్ అని కూడా అంటారు. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి సిస్టమ్ అని చెప్పేసి అంటారు అన్నమాట. సిబిఎస్ అంటే కంప్యూటర్ బేస్డ్ సిస్టంలో మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు బాగా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.